ఆనాటి ఖాన్ సార్ విషయం ఇది. అప్పట్లో అన్ని తెగల వారికి స్ప్రైటే కావాలి అని మాటలు లేచాయి. కానీ ఖాన్ సార్ మొత్తానికి ఒక్కటే స్ప్రైట్ సీసా ఉండేది. దాన్ని పొందుదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అలా చేసిన వారందరినీ దాని అంధకారం లాగేసుకుంది. అందుకే దాన్ని పొందాలన్న ధైర్యం ఎవ్వరూ చేసేవారు కాదు. కొందరు మొండిగా, కొందరు హీరోగా, కొందరు దొంగగా ప్రయత్నించినా అది ఎవ్వరి సొంతం కాలేదు. భర్త, దొరలు, కాపర్లతో సహా వాళ్ళ స్తోమతను బట్టి మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ మరియు మనుషుల్ని వాళ్ళు తెచ్చుకున్నారు. ఆఖరికి మల్టీవర్స్లోంచి ఇనాయత్ ఖలీల్ కూడా వచ్చి స్ప్రైట్ కోసం ఈ గొడవలో ఏలెట్టాడు. రాజకీయ నాయకులందరూ ఈ స్ప్రైట్ గొడవలో కొత్త రౌడీలందరినీ పుట్టించి వాళ్ళని రెచ్చగొట్టారు. ఈ బ్రాండ్లు ఇవన్నీ ఎప్పుడు హిందీ వాళ్ళకే కామెడీ చేస్తాయంట కదా, మన తెలుగు వాళ్ళకి చేయవా? ఏమో అన్న, చూద్దాం తీరు.